హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్స్కి ఏది మంచిది, ఏపీలోని ప్రతి పెన్షనర్ తప్పకుండా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం అండి. సో వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక పెన్షనర్లకి ఏది మంచిది అన్న విషయానికి వచ్చినట్లయితే ప్రతి పెన్షనర్ కూడా మ్యాండేటరీగా అంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు మాత్రం ఇప్పుడు మనము చూద్దామండి. సో మీరు కూడా ఓపిక్గా పాయింట్ టు పాయింట్ అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి పెన్షనర్కి పే స్లిప్ అంటే పెన్షన్ పే స్లిప్ అనేది ఒక హార్ట్ లాంటిది. ప్రతి నెల పే స్లిప్లో మీ యొక్క మరియు మీ స్పౌస్ యొక్క పేరు, పుట్టిన తేదీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అలాగే మీ యొక్క బేసిక్ పెన్షన్ కరెక్ట్గా ఉందా లేదా తగ్గిందా, తగ్గితే ఎందుకు తగ్గింది, ఒకవేళ పెరిగినట్లయితే ఎందుకు పెరిగింది, సో ఈ విధంగా చెక్ చేసుకుంటున్నారండి. అలాగే మీకు తెలియకపోతే ఎవరైనా తెలిసిన వారికైనా సరే ఒకసారి వెరిఫై చేయించుకుంటే మంచిది. ఇక పే స్లిప్ ప్రతి నెలలో ఒక నెలకి 30 రోజులు ఉంటే ఒక నెలకి 28 రోజులు కూడా ఉండవచ్చు. సో 31 రోజులు ఉంటే 29వ తేదీన పే స్లిప్ అనేది జనరేట్ అవుతుంది, అంటే 3 రోజుల ముందర. అయితే ఒక సర్వీస్ పెన్షనర్ 2 రకాల పెన్షన్స్ అంటే సర్వీస్ పెన్షన్ అండ్ ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటూ ఉంటే రెండో పెన్షన్పై డిఆర్ లేదా మెడికల్ అలవెన్స్ కానీ ఏక్యూపీ కానీ ఇవ్వబడవండి. సో ఒక పెన్షనర్ సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ అంటే వారి స్పౌస్ మరణించిన తర్వాత వారికి వచ్చే పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ అంటారు. అతను సర్వీస్లో ఉన్నాడు కాబట్టి సో అతనికి సర్వీస్ పెన్షన్ ఈ విధంగా 2 పొందుతుంటే అతనికి డిఆర్ కానీ మెడికల్ అలవెన్స్ కానీ ఏక్యూపీ కానీ ఉండవండి. అసలు ఫ్యామిలీ పెన్షన్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సర్వీస్ పెన్షనర్ మరణించిన తర్వాత స్పౌస్కి ఇచ్చేదే ఫ్యామిలీ పెన్షన్. సో ఇప్పుడు కేవలం ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారి పే స్లిప్ చూద్దామండి. కేవలం ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే తీసుకుంటున్న వారికి వారి బేసిక్ పెన్షన్ మీద డిఆర్, మెడికల్ అలవెన్స్, ఏక్యూపీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ దానిపై డిఆర్ కూడా ఇవ్వబడతాయి. అయితే ఇకపోతే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైనా సర్వీస్ పెన్షనర్ తన స్పౌస్ యొక్క ఫ్యామిలీ పెన్షన్ కూడా తీసుకుంటూ ఉంటే స్పౌస్ యొక్క పే ఎక్కువగా ఉందని, అప్పుడు డిఆర్ ఎక్కువ వస్తుందని దానికి ఆశపడే ఆప్షన్ ఇస్తే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే భవిష్యత్తులో రాబోయే ఏక్యూపీకి అర్హత కోల్పోతారు. సో తన పెన్షన్ మీద వచ్చే డిఆర్కే ఆప్షన్ ఇచ్చుకోవడం మంచిది, ఉత్తమం అండి. సో చూసారు కదండి, పెన్షన్ సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం ఇది. సో దీనిపైన మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.